హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్విఆర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే 3 శుభవార్తలు అయితే ప్రకటించారండి. అయితే ఆ 3 శుభవార్తలు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా రైతులు వీడియోలు చూస్తున్నట్టు కనుక తప్పనిసరిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా ప్రభుత్వం నుండి తప్పనిసరిగా తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాలను తెలుసుకుందాము. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి మన యొక్క ఏపీ ప్రభుత్వం అంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే 3 శుభవార్తలను అయితే ప్రకటించారు. అయితే ఆ 3 శుభవార్తలు చూసుకున్నట్లయితే మనకు గత ప్రభుత్వంలో రైతు భరోసా కింద ఒక్కొక్క రైతుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి అమౌంట్ 7,500 ప్లస్ ఏంటంటే మనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి పిఎం కిసాన్ కింద 6,000 రూపాయలు, టోటల్గా 13,500 రూపాయలు ప్రతి ఒక్క రైతు ఒక సంవత్సరానికి సంబంధించి లబ్ధి అనేది పొందేవారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్లకు రైతు పెట్టుబడి సాయం కింద పంట నష్ట పెట్టుబడికి సంబంధించి మనకేంటంటే 20,000 రూపాయల వరకు అయితే ఒక్కొక్క రైతుకు అయితే ఇవ్వబోతున్నారు అండి. అయితే 20,000 రూపాయలు ఒకేసారి కాకుండా మనకు విడతల్లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకు 9,000 రూపాయలు అయితే మొదటిగా అయితే ఇచ్చే విధంగా అయితే మనకు ప్లాన్ అయితే చేసుకున్నట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి మనకు మంత్రివర్గం కూడా అయితే ఆమోదం అయితే ఇచ్చినట్టుగా కూడా అప్డేట్ అయితే వచ్చింది. అయితే మనకు ఈ రైతులకు సంబంధించి ఇదేదైతే మనకు ఏపీలో మనకు ఈ పెట్టుబడి సాయం కింద అయితే ఇచ్చేటటువంటి డబ్బులకు మనకు అన్నదాత సుఖీభవ అని పేరు పెట్టడం అయితే జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు కేంద్ర ప్రభుత్వం అంటే మనకు నరేంద్ర మోడీ గారు కూడా మనకు రైతులకు సంబంధించి పిఎం కిసాన్ కింద 6,000 రూపాయలు అయితే వేస్తారు. సో 6,000 రూపాయలు ఒకేసారి కాకుండా 2,000 రూపాయల చొప్పున అయితే అమౌంట్ అనేది వేయడం అయితే జరుగుతుంది. ఈసారి 3,000 రూపాయలు వేసే విధంగా కూడా ప్రభుత్వం అయితే అమౌంట్ అయితే పెంచారని చెప్పేసి కూడా అయితే చెబుతున్నారు. దీనికి సంబంధించి కూడా అయితే మనకు ఈ నెల ఆఖరిలోనే ఆల్మోస్ట్ అయితే విడుదల చేసే అవకాశం చాలా వరకు ఉంది. అలాగే మనకు రైతులకు సంబంధించి చూసుకున్నట్లయితే ముఖ్యంగా మీ యొక్క 1B అడంగులు, అలాగే ప్లస్ ఏంటంటే పాస్బుక్లు, నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క బ్యాంక్ అకౌంటు, అలాగే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఇవి తప్పనిసరిగా రెడీగా పెట్టుకోండి. ఇది రెడీగా పెట్టుకుంటేనే మీకు ఈ అన్నదాత సుఖీభవ కింద ఏదైతే అమౌంట్ అనేది జమ అవుతుందో అమౌంట్ అనేది జమ అవుతుంది. అలాగే మనకు ప్రభుత్వం అయితే మనకు అప్లికేషన్స్ కూడా విడుదల చేస్తారు. మీరు ఎక్కడెక్కడ వెళ్ళి అప్లై చేసుకోవాలి, మీరు డాక్యుమెంట్స్ ఇవి మాత్రం తప్పనిసరిగా రెడీగా పెట్టుకోవాలి. ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరిగా మీరు ఇచ్చి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. అలాగే రైతులు ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో తప్పనిసరిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా అప్డేట్స్ వచ్చితే ప్రభుత్వం నుండి ప్రతి ఒక్కటి మీకు తెలియజేస్తూ ఉంటాను. ఛానల్ను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మీకు అందించడం అయితే జరుగుతుందండి. అలాగే ఎవరైనా తెలియని వాళ్ళు అంటే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉన్నా కానీ తప్పనిసరిగా ఈ వీడియోను షేర్ చేసి వాళ్ళు కూడా తెలియపరచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.